శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వశిష్ఠ విశ్వామిత్రులు ఆడి బక యుద్ధం. అటు తర్వాత కొంతకాలానికి హరిశ్చంద్రుడు గుర్రమెక్కి అడవిలోకి వేటకు వెళ్ళాడు. కౌసుకీ నదీ తీరాన మధ్యాహ్న సమయంలో ఒక అడవి పందిని సంహరించబోతూ ఉండగా విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి అడ్డుకున్నాడు. వంచన చేసి రాజ్య సర్వస్వాన్ని దానంగా గ్రహించాడు. హరిశ్చంద్రుడు రాజధాని తిరిగి వచ్చి విషయం అంతా వశిష్ఠుల వారికి విన్నవించారు. విశ్వామిత్రుడే తన యజమాన్యాన్ని వంచన చేసి రాజ్యం కాజేశాడని వశిష్ఠుడు గ్రహించాడు. అయినా ఏమీ ఎరగనట్టే మాట్లాడి రాజును ఓదార్చాడు. దాతృత్వాన్ని అభినందించాడు. కానీ తగిన సమయం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒక రోజున వశిష్ఠ విశ్వామిత్రులు ఏదో వనంలో యథాలాపంగా తారసపడ్డారు. ఒకరిని చూసి ఒకరు కోపం భగ్గుమంది. వశిష్ఠుడే ముందు నోరు చేసుకున్నాడు. క్షత్రియాదమ, దుర్బుద్ధి, బ్రాహ్మణ వేషధారి, కొంగజపం చేస్తూ డాంబికాలు కొడుతున్నావు, అహంకారంతో విర్రవీగుతున్నావు. నా మహారాజు హరిశ్చంద్రుని నిరపరాధిని వంచి రాజ్యం కాజేశావు, దుఃఖ సముద్రంలో ముంచేశావు. నీ కొంగజపానికి తగినట్టే కొంగవైపో అని నిష్ఠూరంగా చెప్పించాడు. విశ్వామిత్రుడికి మరింత ఒళ్ళు మండిపోయింది. పాత కలహాలు జ్ఞాపకం వచ్చాయి. ఈ శాపంతో ఆజ్యం పోసినట్టయింది. బగ్గుమన్నాడు. నువ్వొక బాతువైపో అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇద్దరూ క్షణకాలంలో జలపక్షులుగా మారిపోయారు. అయినా క్రోధాలు చల్లారలేదు. చాలాసేపు కలహించుకున్నారు. సాయంకాలం అయ్యేసరికి మానస సరోవర తీరంలో ఇద్దరూ చెరొక చెట్టున గూడులు కట్టుకుని నివాసాలు ఏర్పరచుకున్నారు. తెల్లవారడం ఆలస్యం. ఇద్దరూ కలియబడి గోళ్లతో ముక్కులతో గీరుకుంటూ పొడుచుకుంటూ యుద్ధం చేస్తున్నారు. రక్తశక్తులై పూచిన మోదుగు చెట్టు అవుతున్నారు. వాళ్ళు కోతలు, అరుపులు సర్వలోకాలకి చికాకు పుట్టిస్తున్నాయి. వేల సంవత్సరాలు నిత్యకృత్యంగా పోరాటం సాగించారు. ఎంతకు దీనికి ఒక అంతం కనిపించలేదు. బ్రహ్మదేవుడు కల్పించుకున్నాడు. సర్వదేవతా పరివృతుడై మానస తీరానికి వచ్చాడు. ఇద్దరిని విడదీసి వేరువేరుగా ఓదార్చి శాంతింపజేసి మొత్తానికి ఎలాగోలాగా యుద్ధాన్ని విరమింపజేశాడు. ఇద్దరి శాపాలు తొలగించాడు. ఎవరి ఆశ్రమాల వారికి సాగరంపాడు. తాను తన పరివారము నిష్క్రమించారు. అటుపైన బ్రహ్మ చేసిన ఒడంబడికి కట్టుబడి వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ మిత్రులయ్యారు. ఏమైనప్పటికీ జన్మేజయ, మైత్రావరుణ విశ్వామిత్రులంతటి బ్రహ్మర్షులే అహంకారాన్ని జయించలేకపోయారంటే ఇక సామాన్యుల దేవదానముల జయించగలుగుతారా? అంచేత ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే అంతరంగ శుద్ధి అనేది మహాత్ములకు కూడా అత్యంత దుర్లభమని. ఎంత ప్రయత్నం చేసినా సాధన చేస్తే తప్ప సాధ్యం కాదు. అటువంటి అంతఃశుద్ధి అణుమాత్రమైనా లేకుండా తీర్థ, దాన, తపశ్చర్యలు ఎన్ని చేపట్టినా ఎంతగా చేసినా పూర్తిగా నిరర్ధకం. సత్వ, రజ, స్తమో గుణాలను బట్టి శ్రద్ధ కూడా 3 రకాలు. పరిపూర్ణ ఫలప్రదమైన సాత్విక శ్రద్ధ ఈ లోకంలో దుర్లభం. రాజశ్రద్ధ సగం ఫలాన్నే ఇస్తుంది. తామస శ్రద్ధ పూర్తిగా నిష్ఫలం, అఫల, కనీసం కీర్తి కూడా దక్కదు. అరిషడ్వర్గాలకు లొంగిపోయే మానవ సమాజంలో సర్వత్రా ఇదే పరిస్థితి. అంచేత శ్రవణ కీర్తనాదులతో అంతరంగాన్ని వాసనారహితం చేసుకుని దేవీ పూజా తత్పరుడై తీర్థక్షేత్రాల్లో నివసించాలి. మాయామహేశ్వరి పాదాలను మనసా ధ్యానిస్తూ స్తోత్రనామాలు వత్స కీర్తిస్తూ ఫలపుష్పాలతో కర్మణాలు ఆచరిస్తూ క్రమక్రమంగా అరిషడ్వర్గాలను తొలగించుకుని అంతఃశుద్ధిని సాధించుకోవాలి. కలియుగంలో ఇదొక్కటే సర్వదోష నివారం. ఇటువంటి వారికి కలిభయం లేదు. ఎంతటి పాపాత్ముడైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే ఈ సంసారం నుంచి చాలా తేలికగా అనాయాసంగా ముక్తి పొందుతారు. అక్కడ జన్మేజయుడికి మరో సందేశం వచ్చింది. వ్యాసుడు మాట్లాడుతూ వశిష్ఠుడు పర్యాయపదంగా మైత్రావరుని అన్నాడు. ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకోవాలని అనిపించింది. చేసిన పనులను బట్టి వచ్చిందా, గుణాన్ని బట్టి వచ్చిందా అడిగాడు. వ్యాస మహర్షి వివరించాడు. జన్మేజయ, వశిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుడు. ఇది తెలుసు కదా నీకు. ఈయన ఒక సందర్భంలో నిమి మహారాజు ఇచ్చిన శాపం వల్ల ఆ శరీరాన్ని విడిచిపెట్టి మిత్రావరుణులకు పుత్రుడిగా పునర్జన్మ పొందాడు. అప్పటి నుంచి మైత్రావరుని అని పేరు ప్రసిద్ధి చెందింది. నిమి వశిష్ఠుల పరస్పర శాపాలు. మహర్షి, ఈ కథ చాలా విచిత్రంగా ఉంది.
ఒక మహారాజు ఒక మహర్షిని సాక్షాత్తు బ్రహ్మదేవుడు కుమారుని శపించడం ఏమిటి? ఎందుకు శపించవలసింది? ఏం తప్పు చేశాడని శపించాడు? దయచేసి తెలియజెప్తే కానీ నా కుతూహలం తీరదు. జనమేజయ, కారణం నీకు ఇంతకుముందే చెప్పాను. అన్ని శాపాలకు ఏది కారణమో దీనికి అదే కారణం. ఈ సంసారం సర్వకాలాల్లో ఈ మాయాగుణాలు మూడింటితో ఆవరింపబడి ఉంటుంది. భూపాలురు ధర్మం ఆచరించాలి, విప్రోత్తములు తపస్సు చేయాలి. ఇలా ఎవరి గుణాలు వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే అప్పుడప్పుడు ఇవి తారుమారు అవుతూ ఉంటాయి. అప్పుడే చిక్కు వస్తుంది. రాజులు కామక్రోధ వివసులవుతున్నారు. మునులు లోభానికి అహంకారానికి లోనవుతున్నారు. రజోగుణ ప్రధానంగా క్షత్రియులు యజ్ఞాలు చేస్తుంటే మునులు అలాగే తపస్సు చేస్తున్నారు. సత్వగుణం అనేది ఎవరిలోని కనిపించటం లేదు. ఈ వశిష్ఠుడు నిమి మహారాజును శపిస్తే వారేమో వీరిని శపించారు. ఇద్దరూ కష్టాలు అయ్యారు. విధి బలీయం కదా. అందుకే త్రిగుణాత్మక సంసారంలో ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశ్శుద్ధి అనేవి ఉత్తరోత్తర బహుదుర్లభాలు. ఇదంతా ఆ మాయాశక్తి ప్రభావం. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ జగన్మాత అనుగ్రహాన్ని పొందగలిగితే క్షణంలో ముక్తుడవుతాడు, లేకపోతే లేదు. అలా కొట్టుమిట్టాడుతూ ఉండవలసిందే. ఆ తల్లి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అనూహ్యం. హరిహరాదులకే లభించిన కరుణకొకప్పుడు సత్యవ్రతాది సాధారణ నియమాలకు పాటించిన సామాన్యుడికి కూడా దక్కవచ్చు. ఆవిడ హృదయం తెలుసుకోవలసిన వాడు ఈ ముల్లోకాలు ఎవ్వడూ లేడు. కానీ ఒకటి మాత్రం నిజం, జగదీశ్వరి ముమ్మాటికి భక్తులకు వశ్యురాలు. అంచేత ఏ దోషాన్ని తొలగించుకోవాలన్నా దేవీ భక్తి ఒక్కటే మార్గం. అది కూడా డంబభక్తి కాకూడదు. నిమ్మహారాజు ఇక్ష్వాక వంశ సంభూతుడు, 12వ రాజు కొడుకు. రూపగుణ సంపన్నుడు, ధర్మజ్ఞుడు, ప్రజారంజకుడు, సత్యవాది, దానశీలి, మహాజ్ఞాని. అనేక యజ్ఞాలు చేశాడు. కేవలం బ్రాహ్మణుల కోసమని గౌతమాశ్రమ సమీపంలో ఒక పట్టణాన్ని నిర్మించి దానికి జయము అని పేరు పెట్టాడు. బ్రాహ్మణులందరూ అక్కడ చేరి సుఖంగా నివసిస్తున్నారు. ఇలా ఉండగా ఓ రోజు నిమ్మహారాజు అట్టహాసంగా భూరి దక్షిణలతో బాహుకాలం కొనసాగించే ఒక మహాయజ్ఞం చెయ్యాలనే సంకల్పం కలిగింది. రజోగుణ విలాసం అటువంటిది. ఇక్ష్వాకుడు అనుమతి పొందాడు. మహాత్ములను సంప్రదించాడు. కావలసిన యజ్ఞ సంబరాలన్నీ సమకూర్చుకున్నాడు. భృగు, అంగీరస, వామదేవ, గౌతమ, వశిష్ఠ, పులస్త, రుచీక, పులహ ప్రభృతి మహర్షులను ఆహ్వానించాడు. యజ్ఞ విద్యా ప్రవీణులైన వేద పండితులను రప్పించాడు. అంతా సిద్ధం చేసుకున్నాడు. ఇంకా కులగురువు వశిష్ఠుల వారికి పాదపూజ చేసి వినయంగా నమస్కరించి అభ్యర్థించాడు. గురుత్తమ, నువ్వు సర్వజ్ఞుడివి. ఇదిగో యజ్ఞ సంబరాలన్నీ సమకూర్చుకున్నాను. దయచేసి నాతోటి ఈ యజ్ఞం చేయించు. 5000 సంవత్సరాల పాటు సాగాలి ఇది. అటువంటి యజ్ఞదీక్షను స్వీకరించాలని నా కోరిక. ఇప్పించు, యజ్ఞం జరిపించు. ఇది అపూర్వమైన దేవీ యజ్ఞం. శ్రీ జగదాంబికా ప్రీతి కోసం చేస్తున్నాను. కాదనక ఆధర్వ్యం వహించు. నిమిరాజా, నీ సంకల్పం చాలా ప్రశస్తిగా ఉంది. కానీ ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞం చేస్తున్నాడు. నన్ను ఆధర్వుడిగా వరించాడు. 5000 సంవత్సరాల దీక్షను చేపట్టాడు. నేను అంగీకరించి మాట ఇచ్చేశాను. అంచేత ముందు అది పూర్తి చేయించిన తర్వాతే నీతో చేయిస్తాను. అందాక ఓపిక పట్టు. దేవేంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా. అది కాగానే క్షణం ఆలస్యం చేయకుండా నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు వశిష్ఠుడు. గురుదేవ, నేను యజ్ఞ సంబరాలన్నీ సమకూర్చుకున్నాను. ఋత్వికులందరినీ ఆహ్వానించేశాను. అందరూ వచ్చేశారు. ఇప్పుడు వాయిదా వేయమంటే 5000 సంవత్సరాలు ఆగడం అంటే ఎలాగా? నువ్వు మా ఇక్ష్వాకు వంశానికి కులబ్రాహ్మణుడివి. మా పనిని కాదని వదిలేసి మరొక పనిని చేపట్టడానికి వెళ్ళడం నీకు భావ్యమా? ఇది అయుక్తం అనిపించటం లేదు? బహుశా ధనలోభానికి లొంగిపోయినట్టున్నావు. మరొక్కసారి ఆలోచించు అన్నాడు నిమి మహారాజు అని ప్రార్థనపడ్డాడు. వశిష్ఠుడు ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంద్రయజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు. నిమిరాజు మనసులో కలత చెందాడు. ఏవైనా సరే యజ్ఞం నిర్వహించాలనుకున్నాడు. గౌతమ్ మహర్షిని అభ్యర్థించి అంగీకరింపచేశాడు. హిమాలయాల సన్నిధిలో సముద్ర తీరాన యజ్ఞం ప్రారంభించాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణ సమర్పించి 5000 సంవత్సరాలు దీక్షను స్వీకరించాడు. ఋత్విక్కులను ధన, గో, భూ, సువర్ణ దానాలతో సంతృప్తి చేస్తూ యజ్ఞం సాగించాడు. ఇంద్రుడితో యజ్ఞం పూర్తి చేయించి వెంటనే బయలుదేరి వశిష్ఠుడు నిమిర మహారాజు దగ్గరికి వచ్చాడు. దర్శనం కోసం వేచున్నాడు. యజ్ఞకార్యాలు అలసిపోయిన నిమి మహారాజు విశ్రాంతిగా నిద్రపోతున్నాడు. భృత్యులెవ్వరూ లేపడానికి సాహసించలేదు.
చాలాసేపు వేచి చూసిన వశిష్ఠుడికి కోపం వచ్చింది. ఇదొక అవమానం అనిపించింది. కులగురువు నన్ను కాదనుకుని మరొక గురువును భరించి యజ్ఞం నిర్వహించడమే నాకు అవమానం అనుకుంటే ఇప్పుడు ఇలా దర్శనం ఇవ్వకుండా మరింత కించపరుస్తావా? దీనికి తగిన శిక్ష అనుభవలసిందే. శరీరం రాలిపోయి విదేహుడి అవుగాక అని శపించాడు. ఇది విన్న సేవకులు కంగారుపడి నిమిరహారాజుని లేపారు. జరిగిందంతా చెప్పారు. విశ్రాంతి మందిరం నుంచి గబగబా యువతలు వచ్చి నిమిమహారాజు గురువుగారికి నమస్కరించాడు. హేతుబద్ధంగా ప్రసంగించాడు. గురువర్య, ఇందులో నా దోషం అవంతలేదు. నువ్వు ధర్మజ్ఞుడివి, సర్వజ్ఞుడివి. నీకు నేను చెప్పాలా? ధనలోభంతో ఇంద్రయజ్ఞానికి వెళ్ళావు. నేనెంత ప్రార్థించినా కాదన్నావు. యజమానిని వదిలేసావు. ఇటువంటి పని చేసినందుకు సిగ్గుపడవలసింది పోయి నా మీద అలిగి నన్నే శపిస్తావా? ఇది నీకు భావ్యమా? ఎవరైనా అంగీకరిస్తారా? నువ్వు బ్రాహ్మణోత్తరుడువు, బ్రహ్మపుత్రుడువు, వేదాంగవేత్తవు. అయితేనేమి సూక్ష్మమైన బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకోలేకపోయావు. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నన్ను శపిస్తున్నావు, ఎదురుదాడి చేస్తున్నావు. క్రోధం ఎవరికీ పనికిరాదు. నీ వంటి జ్ఞానులకు అసలు పనికిరాదు. విప్రుడివై ఉండి క్రోధవివసుడివై నిరపరాధిని నన్ను శపించావంటే నీకు ప్రతిశాపం ఇవ్వడంలో ఏ దోషం ఉండదు. కాబట్టి నిన్ను కూడా శపిస్తున్నాను. నీ క్రోధ సంయుత శరీరం రాలిపోవుగాక, నువ్వు అశరీరుడు అగుదువుగాక అని శపించాడు నీ మహారాజు. మైత్రావరణులుగా వశిష్ఠాగస్తులు. ఇలా గురు శిష్యులు పరస్పరం శపించుకుంటూ దుఃఖాన్ని కొని తెచ్చుకున్నారు. వశిష్ఠుడు పశ్చాత్తాపై తన తండ్రి బ్రహ్మదేవుని శరణు వేడుకున్నాడు. నిమి ఇచ్చిన శాపం చెప్పి కాపాడమన్నాడు. శరీరం పడకపోకుండా చూడమన్నాడు. అది సాధ్యం కాకపోతే మరొక శరీరం పొందడానికి జనకుడిని చూపించమన్నాడు. మరొక శరీరం పొందినా ఇప్పటి జ్ఞానం నశించిపోకుండా నాతో ఉండేటట్టుగా అనుగ్రహించమన్నాడు. పుత్రుడి ఆరాటాన్ని బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. భయపడవద్దని ఓదార్చాడు. ప్రస్తుతానికి మిత్రావరుణుల తేజస్సులో నువ్వు ప్రవేశించు. తగిన సమయం వచ్చినప్పుడు అయోనిజుడిగా ఆవిర్భవిద్దువు గాని. అప్పుడు ఆ రూపంలో నువ్వు ఇప్పట్లాగే ధర్మజ్ఞుడివై, వేదవేత్తవై, వేదాంగవేత్తడివై, సర్వజ్ఞుడివై అందరి చేత పూజలు అందుకొందుగాని అని సలహా చెప్పి పంపించాడు బ్రహ్మ. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరించి వశిష్ఠుడు హుటాహుటిన బయలుదేరి వరుణలోకం చేరుకున్నాడు. అక్కడ తన దేహాన్ని విడిచిపెట్టి మిత్రావరుణుల వీర్యంలో జీవాంశగా ప్రవేశించాడు. కాలం గడుస్తుంది. ఒక రోజున ఊర్వశి ఏదో పని మీద వరుణాలయానికి వచ్చింది. సఖీ జన పరివ్యావృతమైన శృంగారచేష్ట విలాసాలతో ప్రకృతిని పులహక్కరింపజేస్తూ వరుణలోకంలో వసంతం ప్రవేశించింది. ఆ రూప యవ్వన సంబంధం చూడడంతో మిత్రావరుణులు మన్మదావర్తనులయ్యారు. మనసు చెలించి వివరసులయ్యారు. సౌందర్యరాశి ఊర్వశి, మమ్మల్ని కాసింత కటాక్షించు. పంచబాండు పగబట్టి హింసిస్తున్నాడు. మమ్మల్ని రక్షించు, మాతో వ్యవహరించు అని జాలిగా అభ్యర్థించారు. వాళ్ళ బాధ అర్థం చేసుకుంది, భావం గ్రహించింది, సరేన అంగీకరించింది. అనురక్తయ్యే క్రీగంట చూస్తూ విలాసంగా వారి ఇంట్లోకి అడుగుపెట్టింది. అంతలోకి మిత్రావరులకు వీర్యస్ఖలనం అయింది. తెరచి ఉన్న కుండలో పడింది. అందులోంచి ఇద్దరు మహా తేజస్సులు సజ్జోన్ములై ఆవిర్భవించారు. ఒకరు అగస్త్యుడు, మరొకడు వశిష్ఠుడు. మొదటి బాలుడు తపస్సు చేసుకుంటా అంటూ అరణ్యానికి వెళ్ళిపోయాడు. రెండో బాలుడు వశిష్ఠుడిని ఇక్ష్వాకు మహారాజు తనకు పురోహితుడిగా వరించి తీసుకెళ్ళాడు. ఇతడిని వశిష్ఠుడిగా గుర్తించి విశిష్టమైన గౌరవ మర్యాదలు పోషించాడు. జనమేజయ, వశిష్ఠుడు ఇలా మిత్రావరుణుల తేజస్సు నుంచి ఆయునజుడై పునర్జన్మ పొందాడు గనక మైత్రావరుణుడు అయ్యాడు. సందేహం తీరింది కదా అన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి, వశిష్ఠుడి దేహప్రాప్తి చెప్పావు, బాగుంది. మరి నిమి సంగతి ఏమిటి? అతడు మళ్ళీ శరీరం పొందాడా? ఎలా పొందాడు? ఈ కథ కూడా చెప్తే శాపవృత్తాంతం పూర్తవుతుంది కదా అన్నాడు జనమేజయుడు. అయితే వినమంటూ మొదలుపెట్టాడు వ్యాసుడు. వశిష్ఠుడు నిమి మహారాజును శపించాడన్న సంగతి యజ్ఞం చేయిస్తున్న ఋత్విజకులకు, మునీశ్వరులకు తెలిసింది. చాలా బాధపడ్డారు. రాజును పరామర్శించారు. ఇంకా యజ్ఞం పూర్తి కాలేదు, ముగింపు దశలో ఉంది. దీక్షధారిగా ఉన్న యజమానుడు పరమ ధార్మికుడు శాపదగ్ధుడు అవుతున్నాడంటే మనమంతా చూస్తూ ఊరుకోవడమేనా? దీనికి ఏదైనా విరుగుడు చేయగలమా అని చాలాసేపు సమాలోచన జరిపారు. ఏ దారి కనిపించలేదు. వశిష్ఠుడి శాపాన్ని తిరుగులేదు, అనుభవించవలసిందే అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. నిమి మహారాజు శరీరంలో నెమ్మదిగా మార్పులు మొదలయ్యాయి. అది గమనించిన ఋత్విజులు దానికి కావలసిన వేదమంత్రాలతో గంధమాల్యాది వేలాపనాలతో ఒకవైపు అతడి శరీరాన్ని రక్షిస్తూ మరోవైపు త్వరగా యజ్ఞం ముగించారు. అసమాప్తంగా ఉండిపోయిందనే అపప్రదంగా దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించారు. యజ్ఞం ముగియగానే అవభృత స్నానం చేయించి ఋత్వికులు యజమానుడికి బహుదా స్తుతించారు.
నిమ్మహారాజు సంతృప్తి చెంది సంతోషించారు. దేవతలు కూడా ప్రసన్నులై ప్రత్యక్షమయ్యారు. సకల లోకోపచారాలను అందుకున్నారు. నిమిర్ మహారాజా, నీ దీక్షకు నీ యజ్ఞానికి ప్రసన్నులయ్యాం. నీకేదైనా వరం ఇద్దామని అనుకున్నాం, కోరుకో. ఈ యజ్ఞం వల్ల నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది. వశిష్ఠ శాపం వల్ల ఈ శరీరం రాలిపోతే రాలిపోని. పునర్జన్మలో నీకు దేవరూపంలో కావాలో మానవదేహమే కావాలో కోరుకో, అనుగ్రహిస్తామని దేవతలంతా ముక్తకంఠంతో పలికారు. అప్పటికే నిమి శరీరం రాలిపోయి ఆత్మ మిగిలింది. అదే బదులు పలికింది, దేవతలారా, యజ్ఞం పూర్తయింది. మీరు ప్రసన్నులయ్యారు, అంతే చాలు. నాకు ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. నాకు ఏ దేహం మీద వాంచలేదు. శరీరం ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే. అంచేత ఏ రూపం నాకొద్దు. సకల ప్రాణకోటికి చూపుల్లో నేనుంటాను. వాయు రూపంలో కన్నులలో సంచరిస్తాను. ఆ వరం అనుగ్రహించండి అని అడిగాడు. ఇటువంటి వరం ఇవ్వడం తన శక్తికి మించిందని, దాన్ని కేవలం జగదీశ్వరి మాత్రమే ఇవ్వగలదని, యజ్ఞంలో సంతృప్తి చెందింది కనుక తప్పకుండా ఇస్తుందని జగదీశ్వరిని ప్రార్థించమని సలహా చెప్పి దేవతలు నిష్క్రమించారు. నిమి ఆత్మ వెంటనే జగన్మాతను ప్రార్థించింది. గద్గద కంఠంతో బహువిధ స్తోత్రాలతో అభ్యర్థించింది. జగదీశ్వరి ప్రత్యక్షమైంది. కోటి సూర్య ప్రకాశంతో రాశీభూత సౌందర్యంగా విరాజిల్లుతున్న జగన్మాతను దర్శించి నిమి ఆత్మ కృతకృత్యమైంది. మోక్షదాయకమైన జ్ఞానాన్ని ఇమ్మనమని సకల ప్రాణకోటి కన్నుల్లో కళాకాలం కాపురముండేలా వరమివ్వని కోరింది. జగదీశ్వరి అంగీకరించింది. ప్రారబ్ధ కర్మల అవశేషాన్ని బట్టి నీకు విమలమైన జ్ఞానం తప్పక లభిస్తుంది. సకల ప్రాణకోటికి కన్నుల్లో వాయు రూపంలో నీకు నివాసం సిద్ధిస్తుంది. నువ్వు కారణంగానే కన్నులు నిమిషం పొందుతాయి. ఇది మానవులకు, జంతువులకు, పక్షువులకు మాత్రమే. దేవతలు అనిమిషులే, వారి కన్నులకు రెప్పపాటు ఉండదు అని అనుజ్ఞ ఇచ్చి మహర్షికి వీడ్కోలు చెప్పి జగన్మాత అంతర్ధానమైంది. అటు తర్వాత మహర్షులందరూ మరొకసారి సమాలోచన జరిపారు. అతడికి పుత్రుడు కలగాలని సంకల్పించి నిమి శరీరాన్ని చేరువలో ఉంచి మంత్రపూర్వకంగా ఆరణ్యం మదించారు. మదిస్తూ ఉండగా పుత్రుడు ఆవిర్భవించాడు. సర్వలక్షణ సంపన్నుడై ముమ్మూర్తులా తండ్రిలా ఉన్నాడు. ఆరణ్యం మదిస్తుండగా జన్మించాడు కనుక కొందరు మిథి అని అన్నారు. జనకుడు శరీరం నుంచి పుట్టాడు కనుక మరికొందరు జనకుడు అని అన్నారు. దేహం లేని నిమియే ఇలా ఆవిర్భవించాడు కనుక ఇంకొందరు విదేహుడు అన్నారు. ఇతని వంశంలో ఇటుపైన జన్మించే రాజులందరూ విదేహులే అని వ్యవహరింపబడతారు. ఇలా ఆవిర్భవించిన నిమిసుతుడు జనకుడుగా ప్రసిద్ధి చెంది గంగా తీరంలో అతి మనోహరమైన మహానగరాన్ని నిర్మించాడు. దానికి మిథిల అని పేరు పెట్టాడు. మహాసౌధాలతో, మహాప్రాకారాలతో, దందాన్ని సమృద్ధులతో, అట్టహాసాలతో మిథిలానగరం విరాజిల్లింది. అతడి వంశంలో పుట్టిన రాజులందరూ జనకనామంతో ప్రఖ్యాతి పొందించారు. తత్వజ్ఞానులై విదేహులు అనిపించుకున్నారు. జన్మేజయ, ఇది నిమి కథ అని వ్యాసుడు ముగించాడు. వ్యాస మహర్షి, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నాదొక చిన్న సందేహం. వశిష్ఠుడంటే సామాన్యుడు కాదు, బ్రాహ్మణోత్తముడు. సాక్షాత్తు బ్రహ్మదేవుని కొడుకు, వేదాంగుడు, అన్నిటికీ మించి తనకు గురువు, తన వంశానికి పురోహితుడు. అతడి మీద నిమ్మహారాజు అలా అలగవచ్చున? మహాయజ్ఞానికి దీక్ష వహించి క్రోధానికి లొంగిపోవచ్చున? తాను ధర్మజ్ఞుడు, జ్ఞాని, ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. రవ్వంత ఓరిమి వహించలేకపోయాడా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. దీనికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. నాకైతే అందటం లేదు, నువ్వే చెప్పాలి అన్నాడు జనమేజయుడు. వ్యాసభగవానుడు అందుకున్నాడు. జనమేజయ, ఓర్పు అనేది చాలా దుర్లభమైన గుణం. ఆత్మను జయించిన వారికి క్షమ ఉండదు. జయించని అసమర్థుడై ఓరిమి ఊహించడం సర్వత్రా కనబడుతుంది. కానీ శక్తి సామర్థ్యాలు ఉండి క్షమాగుణం సంపన్నుడిగా వ్యవహరించే వ్యక్తి ఈ లోకంలో ఒక్కడన్నా కనిపించడంటే అతిశయోక్తి కాదు. సర్వసంగ పరిత్యాగులు, మహామునీశ్వరులు, తాపసులు, నిద్ర షుట్పిపాసులు, యోగాభ్యాసంతో జయించిన మహాయోగీశ్వరులు ఎందరైనా ఉండవచ్చు గాక. కామ, క్రోధ, లోహ బాహంకారాలను నాలుగింటిని జయించిన వాడు చాలా అరుదు. ఇవి దుర్జయులైన అంతఃశత్రువులు. ఈ శత్రువులను జయించిన వాడు భూతకాలంలో లేడు, వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉండడు. కాలాల్లోనే కాదు, 3 లోకాల్లోనే లేదు. మునులు, తాపసులు, బ్రహ్మమానసపుత్రులు అందరూ ఈ గుణత్రయానికి, అంతఃశత్రువులకి లొంగిపోయిన వారే.
శాస్త్రవేత్త నిరంతర యోగాభ్యసరితుడైన కపిల మహర్షి సగరపుత్రులను క్రోధాగ్నిలో దహించేశాడు. అంచేత జనమేజ, నువ్వు తెలుసుకోవలసిన రహస్యం ఏమిటంటే, ఈ భువనత్రయ సృష్టి ఉందే, ఇది అహంకారం నుంచి ఆవిర్భవించింది. కారణ గుణాలు కార్యంలోనే ఉండి తీరుతాయి కనుక సృష్టిలో ఏ ప్రాణి అహంకారవర్జితంగా ఉండజాలదు. త్రిమూర్తులే గుణత్రయ స్వరూపులు. ఇక మానవ మాతృల సంగతి చెప్పాలా? కేవలం సత్వగుణ సంపన్నుడు యావత్ సృష్టిలోనూ దుర్లభుడు. అంతటా గుణత్రయ సంయోగ స్థితియే కనపడుతుంది. కాకపోతే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని పైచేయి అవుతూ ఉంటుంది. నిర్లేపుడు, నిర్గుణుడు కేవలం పరమాత్మ ఒక్కడే. అతడే అవ్యయుడు, అలక్ష్యుడు, అప్రమేయుడు, సనాతనుడు. అలాగే ఆదిపరాశక్తి కూడా కేవలం నిర్గుణ, దుర్జయ, బ్రహ్మ సంస్థిత, సర్వభూత వ్యవస్థిత. ఈ పరమాత్మ పరాశక్తులది అవిభాజ్యమైన నిత్య సంయోగం. వీరభిన్నులు. ఇది తెలుసుకుంటే సర్వదోషాలు పటాపంచలవుతాయి. ఈ జ్ఞానంతోటే మోక్షమని ఘోషిస్తోంది వేదాంత డిండిమ. ఇది తెలుసుకున్నవాడు త్రిగుణాత్మక సంసారం నుంచి విముక్తుడైనట్టే. అసలు జ్ఞానం అనేదే 2 విధాలుగా ఉంటుంది. శాబ్దికం మొదటిది. వేదశాస్త్ర విజ్ఞానం వల్ల బుద్ధికి కలిగే వికాసం శాబ్దిక జ్ఞానం. అందులో మతి కల్పితమైన వికల్పాలు చాలా ఆవిర్భవిస్తూ ఉంటాయి. కుతర్క కల్పితాలు కొన్ని అయితే సుతర్క కల్పితాలు మరికొన్ని. విత్కరం వల్ల విభ్రమం వల్ల బుద్ధిభ్రంశం వల్ల జ్ఞాననాశనం కలుగుతాయని పెద్దలు చెప్తారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.